రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట గోధుమలు. గోధుమలు ప్రధానంగా గోధుమ అనగానే ఈ ట్రిటికమ్ ఈస్టివం అనేది అమెరికా, మెక్సికో నుంచి భారతదేశానికి, ప్రపంచ దేశాలకు ఎగుమతైన పంట ఇది. 1966లో హరిత విప్లవం సందర్భంలో భారతదేశానికి గోధుమ పంట అనేది వచ్చింది. అంతకుముందు మనకు ఈ గోధుమ పంట అనేది అంత ఎక్కువగా లేదు. ఇది కంప్లీట్ రబీ సీజన్ పంట, యాసంగి పంట. అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ మాసంలో వేసుకునే పంట. అయితే దీనిలో మనం ప్రధానంగా చూసుకుంటే, గోధుమలో మనం ప్రధానంగా చూసుకుంటే దీని యొక్క ఉపయోగాల విషయానికి వస్తే, గోధుమలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన, ఫైబర్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం వలన ఏమవుతుందంటే, మన డయాబెటిక్ పేషెంట్స్కి దీనికి కొంచెం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది గోధుమ పంట యొక్క ఉపయోగము. ప్లస్ ఈజీ డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ ఆరోగ్యంగా బీపీ, షుగర్ లాంటి వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ గోధుమలు అనే వాటిని, గోధుమ పిండి, గోధుమ చపాతి కానీ, గోధుమల్ని ఉడికించి తినడం కానీ, ఇలాంటివన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. ఇది ఎంటైర్ ఆహార ధాన్యాలలో ఇది రారాజుగా అంటారు దీన్ని. అయితే గోధుమ పంట ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఈ అమెరికా ఏరియా సైడే అధికంగా, అమెరికా, కెనడా ఆ ఏరియా సైడే అధికంగా. మన భారతదేశంలో చూసుకుంటే, మన భారతదేశంలో గోధుమ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా ఈ ఏరియాలలో, మహారాష్ట్ర ఈ ఏరియాలలో అధికంగా పండిస్తారు. మన తెలంగాణ ఏరియాకు వస్తే, మన తెలంగాణ ఏరియాలో ఆదిలాబాద్ ఏరియాలలో, నిజామాబాద్ ఏరియాలలో అక్కడక్కడ నది పరివాహక ప్రాంతంలో నల్లరేగడి భూమి ఉండి తేనె మంచుతోటి, తేనె దాంతో ఏమంటారు, ఈ పొగ మంచుతోటి పెరుగుతుంది. కాబట్టి నది పరివాహక ప్రాంతాలలో కలిగినటువంటి ఏరియాలలో అక్కడక్కడ ఈ గోధుమ పంట అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. గోధుమ పంట ప్రధానంగా ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ నుంచి మనం విత్తనం వరకు మనం తెలియజేస్తాం ఈ వీడియోలో. దీంట్లో ఈ వీడియోలో విత్తనం అంటే మనం విత్తనం వేసుకున్నప్పటి నుంచి హార్వెస్ట్ చేసే వరకు. విత్తనం వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే, విత్తనము ల్యాండ్ ప్రిపరేషన్. అయితే ఈ విత్తనం అనేది వేసుకోవడం అనేది 25 నుంచి 30 కిలోలు పర్ ఎకర్, 10 రో టు రో స్పేసింగ్ ఆల్రెడీ మనం ప్రతి వీడియోలో తెలియజేస్తున్నాము. రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ 30x10 అనే స్పేసింగ్ తోటి ఇది వేసుకోవడం అనేది జరిగింది. ఇది గొర్రుకు పెట్టి వేసుకున్నటువంటి గోధుమలు. అయితే ఈ గోధుమ పంటలో ప్రధానంగా ఈ గోధుమ పంట వేసుకునే సందర్భంలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, విత్తన శుద్ధి అనేది చేసుకుంటాం. విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలి అనే ఆలోచన రావచ్చు. విత్తన శుద్ధి అనేది ఎందుకు చేసుకోవాలంటే, ఇప్పుడు ఈ కంకులు వచ్చినాయి కదా, ఈ కంకులు వచ్చే సమయాల్లో రకరకాల తెగుళ్ళు వస్తాయి. లూస్ మట్ అని, కెర్నల్ బంట్ అని, ఇంకా రకరకాల తెగుళ్ళు వస్తాయి, రస్ట్ అని. ఈ తెగుళ్ళ నుంచి నివారణ కోసం మనం దాన్ని విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. విత్తన శుద్ధి అనేది మనం ప్రధానంగా వేటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలంటే, ఈ క్యాప్టన్ కానీ, థైరం కానీ, ట్రైకోడర్మా విరిడి కానీ, ఎక్కువగా నీరు అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి, మామూలుగా ఆరుతడి పంటగా దీన్ని పండిస్తారు కాబట్టి, కంప్లీట్గా ఈ పంట అనే దానికి ట్రైకోడర్మా విరిడి అనే దానితోటి కానీ, వాటితోటి ఒక కేజీ సీడ్కి 2 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కానీ, తర్వాత 1 కేజీ సీడ్కి క్యాప్టన్ కానీ, థైరం కానీ 2 గ్రాములు కానీ తీసుకొని విత్తన శుద్ధి బాగా కలిపేసుకొని, తర్వాత మనము సీడ్ డ్రిల్ ద్వారా కానీ, మనము రో టు రోస్ అల్లుకోవడం కానీ, తర్వాత ఇట్లా వెదజల్లుకోవడం కానీ, ఇట్లా రకరకాలుగా పద్ధతిలో మనం వేసుకుంటాము. ఇది వేసుకునే పద్ధతి. అయితే ఈ పంట వేసుకున్న తర్వాత యాజమాన్యం సంబంధించిన వ్యవహారాలు, ఇంకా ఈ పంట వేసుకున్న తర్వాత కలుపు అనేది ప్రధానంగా వచ్చేది. కలుపు అనేది పంట వేయక 3 రోజుల కాలం వేసినా కానీ, వేయక కానీ 3 రోజుల కాల వ్యవధిలో పెండిమిత్రులు అనేది మందును 30%
పెండిమితిలిన దాన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి అనేది మొదటి దశలో క్లియర్గా చేసుకోవచ్చు. అయినా కానీ మొదటి దశలో మనం కంట్రోల్ చేసుకోలేకపోయినాము, గడ్డి మందు అనేది వేసుకోలేదు ఆ టయానికి. తర్వాత ఏం చేయాలంటే 15-20 రోజుల కాల వ్యవధిలో 2,4-D కానీ, తర్వాత ఈ ఏమంటారు క్లోడిథినిల్ ఫ్లైల్ కానీ, ఈ 2,4-D ఇట్లాంటి ఇంకా రైస్టార్, ఈ బేర్ కంపెనీ వాళ్ళది రైస్టార్, ఫ్లెనాక్సిపర్ అది కానీ, వాటిని కానీ మనము పిచికారీ చేసుకున్నట్లయితే కంప్లీట్గా దీన్ని కలుపు అనేది రానియకుండా చేసుకోవచ్చు. అయితే దీంట్లో ఫర్టిలైజర్ మోతాదు వచ్చి 3-2-1 అంటే ఇప్పుడు నత్రజని అనేది 3 దఫాల్లో 3% వరకు వేసుకుంటే, ఫాస్ఫరస్ అనేది రెండు భాగాలుగా వేసుకోవాలి, పొటాష్ అనేది ఒక భాగంగా వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకునే అంశం ఏమిటంటే ఈ 3 దఫాలుగా దీంట్లో దీంట్లో క్రిటికల్ స్టేజెస్ అనేటివి ఉంటాయి. ఒకటి, మనం విత్తనం వేసుకున్న తర్వాత మొలకెత్తడానికి జర్మినేషన్ స్టేజ్ అనేది ఉంటుంది. అది విత్తనం వేసుకున్నప్పటి నుంచి 15 రోజుల కాల వ్యవధిలో ఉంటుంది. తర్వాత క్రౌన్ రూట్ ఇనిషియేషన్ స్టేజ్ ఉంటుంది. క్రౌన్ రూట్ అంటే పిలకలు ఎత్తుకునే స్టేజ్ ఉంటుంది. తర్వాత టిల్లరింగ్ స్టేజ్ అంటారు. టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలకలు అనేది సెకండరీ పిలకలు, అంటే పిలకల పై భాగంలో వచ్చే ఇంకో గ్రోత్. దాని తర్వాత పూత వచ్చే దశ, తర్వాత పూత పోసుకునే దశ, తర్వాత కంకి పోసుకునే దశ. ఈ వీటిలో ప్రధానంగా మనము ఫస్ట్ స్టేజ్లో మనం ఫర్టిలైజర్ వేసుకుంటాము. తర్వాత రెండో స్టేజ్లో ఈ ఫర్టిలైజర్ అనే దాన్ని ఒక బ్యాగు యూరియా, మొదటి దశలో ఒక బ్యాగు యూరియా అంటే 40 నుంచి 50 కిలోలు పర్ ఎకర్ వరకే మనం చెప్పేది. ఒక బ్యాగు యూరియా ప్లస్ డిఏపి ఒక బ్యాగు, పొటాషు ఒక హాఫ్ బ్యాగ్, లేకుంటే డిఏపి హాఫ్ బ్యాగ్, ఆ విధంగా ఫర్టిలైజర్ అనేది తీసుకునేది ఉంటుంది మన ఫర్టిలైజర్ అనే దాన్ని. అట్లా ఈ 5 దశలని చెప్పినాం కదా. ఈ 5 దశల్లో ఈ మిల్కింగ్, ఈ పాలు పోసుకునే దశ కానీ, ఈ పూత దశ కానీ, ఈ పూలు వచ్చే దశ, ఆ టైంలో ఏమవుతుంది అంటే కంప్లీట్గా మనము ఫర్టిలైజర్ అనేది రెండోసారి కానీ మూడోసారి కానీ ఆ కోటలో ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆ కోటలో పొటాష్ అనే దాన్ని ఖచ్చితంగా ఇచ్చుకుంటే ఈ గింజ అనేది ఖచ్చితంగా మంచిగా పోసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఫర్టిలైజర్ సంబంధించిన అంశము. ఫర్టిలైజర్ తర్వాత నెక్స్ట్ దీనిలో ప్రధానంగా చూసుకుంటూ పోతే పెస్ట్లు. అయితే ఇది వరి రెండు సిమిలర్గా ఉంటాయి. మన వరి పంట ఇది రెండు సమానంగా ఉంటాయి కాబట్టి వీటి యొక్క అంతా ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలు ఇవి. అయితే దీంట్లో వచ్చే కాండపు తొలుచు పురుగు అనేది ప్రధానంగా వస్తుంది. అది కూడా మన వాతావరణ పరిస్థితుల్లో అయితే కాండపు తొలుచు పురుగు అనేది లేదు. అది మనం బాగా అబ్జర్వ్ చేసిన విషయము. కాండపు తొలుచు పురుగు కానీ, తర్వాత ఆర్మీ వామ్ కానీ, ఏమంటారు ఈ కట్ వామ్స్ కానీ, అవన్నిటివి ప్రధానంగా ఉంటాయి. బట్ మన వాతావరణ పరిస్థితుల్లో మాత్రం అవి అనేది ప్రధానంగా లేనే లేదు. తర్వాత అఫిడ్స్ అనేది వస్తాయి, అంటే తెల్లదోమ, పచ్చదోమ అనేది వస్తాయి. దానికి మనం భౌతికంగా వాటి నుంచి రక్షించుకోవాలి పంటలను అంటే జిగురొట్టాలను వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ భౌతికంగా వేసుకోలేదు, జిగురొట్టాలు అంటే ఆల్రెడీ గత వీడియోలో తెలియజేసుకున్నాం. నీలి రంగు, తెలుపు రంగు, పసుపు రంగు జిగురొట్టాల గురించి కూడా తెలియజేసినాము. ఆ అట్టలు వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది వేసుకోలేదు అనే సమక్షం ఏదైతే ఉంటుందో దాని తర్వాత సమక్షంలో కంప్లీట్గా ఈ జిగురు అట్ట అనేది లేనప్పుడు మనం ఫిప్రోనిల్ కానీ, ఇమిడాక్లోప్రిడ్ కానీ వాటిని ఆ దోమను కంట్రోల్ చేయడానికి కానీ ఉపయోగించుకునేది ఉంటుంది. దాని తర్వాత వ్యాధుల లోపలికి వస్తే తెగుళ్ళు. దీంట్లో తెగుళ్ళ వాటికి వస్తే దీంట్లో తెగులు అనేటివి లూస్ మట్టు, ఈ కంకి ఉంది కదా, ఈ కంకి అనే దానికి సంబంధించి లూజ్ మట్టు అనేది,
ఒకటి లూస్ మట్టు అంటే కంకి సరిగా పోసుకోకుండా కిందికి పోవడం, తర్వాత కెర్నల్ బంటు కంకి పోసుకున్నా కానీ సరిగా సెట్ అవ్వకపోవడం కెర్నల్ బంట్ అని, తర్వాత రస్ట్ అయితే ఇక్కడ నుంచి రస్ట్ వస్తుంది, ప్లస్ ఆకుల నుంచి వస్తుంది, ఇదో ఆకుల ప్రాంతం నుంచి రస్ట్ వస్తుంది, తర్వాత ఈ కాండం నుంచి కూడా రస్ట్ వస్తుంది. ఈ 3 రకాల రస్ట్ అనేది బ్లాకు, బ్లూ, గ్రీన్ కానీ వైట్ అనే లెక్కలో రస్ట్ అనేది వస్తుంది. అంటే తుప్పు తెగులు, ఈ తుప్పు తెగులు అనేది వస్తుంది. మన వాతావరణ పరిస్థితుల్లో అంతగా అయితే ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. అయితే దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రాపికోనజోల్ అనే మందును పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. తర్వాత ఒకవేళ మనము విత్తన శుద్ధి చేసుకున్నాం కదా ఇది రాదు అని అనుకోవచ్చు. ఒకవేళ కొన్నిసార్లు విత్తన శుద్ధి చేసుకున్నా అని లైట్గా అక్కడక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన శుద్ధి చేసుకోకుండా ఉంటే ఇంకా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న కండిషన్లో ఇదంతా గింజ పోసుకునే దశకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడున్న కండిషన్లో అయితే ఇది తేమను పీల్చుకొని, గాలిలోని తేమను పీల్చుకొని నీటిని అనేది 1 కానీ 2, 3 తళ్ళలో మాత్రమే నీటిని ఇచ్చి దాని ద్వారానే ఈ పంట అనేది బయటికి వస్తుంది. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. దీని యొక్క దిగుబడి అనేది 1 ఎకరాకు 15 నుంచి 20 క్వింటాలు. తర్వాత నేలను బట్టి ఇవి మారిపోతుంటాయి. 15 నుంచి 20 కానీ 22, 23, 25. మంచి హెవీ ఫర్టైల్ సాయిల్ అంటే మంచి సారవంతమైన నేలలు అంటే 25 క్వింటాలు పర్ ఎకర్ చొప్పున ఆ విధంగా అనేది రావడం జరుగుతుంది. మన వాతావరణ కండిషన్లో దీనికి సంబంధించి ఎక్కువ మటుకు అయితే పెస్ట్ అనేది అటాక్ అనేది కాలేదు. ఇది గోధుమ పంట సంబంధించిన పూర్తి వివరాలు. రైతు సోదరులు మంచిగా పంటలు వేసుకొని మంచి నాణ్యతమైన విత్తనాలను ఉపయోగించుకొని మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ రానియకుండా